15 ఏళ్లుగా నిన్ను మడబెట్టుకొని బయటికి గెంటాలన్న మా నాన్న కోరిక ఒక్క సంతకం తీర్చేసి చూసావా? రాయడానికి ఆవిడెవరు, రాయించుకోవడానికి మీరెవరు బే? ఇది మా నాన్న మా మామ పేరు మీద రాసిచ్చిన ఆస్తి. మీ నాన్న? అవునమ్మా, కార్తీక్ మీ అన్నయ్య కొడుకు, అంటే మా బావ. దిక్కులేని పిల్లలనే ఆ రోజు నాన్న ఇద్దరిని తీసుకొస్తే ఈ జయరాజు విషం పెట్టి అందులో ఒకళ్ళ ప్రాణం తీశాడు. ఆ విషయం బయటపడితే మన పరువు పోతుందని ఆ రోజు వెళ్ళిపోయిన కార్తీక్ ఇప్పుడు మన బతుకులు వీధిని పడకుండా ఆపడానికే మళ్ళీ వచ్చాడమ్మా. ఆ కన్నీళ్ళేంటమ్మా? ఊరుకో. మామయ్య ఆస్తి తన పేరు మీద ఉందని నీకు చెప్పకపోవడానికి కారణం నీ అహం దెబ్బతింటుందని. ఇప్పుడు అడ్డు చెప్పడానికి ఈళ్ళెవరత్తమ్మా? పద, ఈ ఇంట్లో స్థానం నీదే. అడ్డెవడొస్తాడో నేను చూస్తాను. వద్దు బాబు, ఇప్పటికే క్షమించరాని తప్పులు చేశాను. దేవుడు లాంటి మా అన్నయ్యకి ద్రోహం చేశాను. కట్టుకున్న భర్తను దూరం చేసుకున్నాను. నాకు ఈ అంతస్తు ఐశ్వర్యం ఏమీ అక్కర్లేదు. మీ మామయ్య చేత క్షమించానని ఒక మాట అనిపించుకోగలిగితే చాలు. పద. నువ్వు వెళ్ళిపోతే మే వెర్రి వెంగళప్పల్లా నువ్వు సంతకం చేసి నీ పేపర్స్కి దండేసి భజన చేయమంటావా? రే, దీన్ని తీసుకెళ్ళి లోపల పడేరా. చచ్చినట్టు దీన్ని మొగుడొచ్చి ఆస్తి రాసిస్తాడు. ఫారెన్ బ్రెయిన్ తో డిఫరెంట్ గా వస్తావు అనుకుంటే నువ్వేంట్రా? అన్నగారి సినిమాలో రాజనాలో ముష్టి 10 మందిని వేసుకొచ్చావు. ఈ గ్రూప్ ఎంత గ్యాప్ లేకుండా పీకితే గ్యాస్ సోడా కొట్టినంత. వెళ్ళండి, వీడి సంగతి నేను చూసుకుంటాను. గెడప్ ఏరా, మొత్తం తెలిసిపోయింది. కార్తీక్ విషం పెట్టి చంపింది నువ్వే కదా? అది ఎప్పుడో జరిగింది అన్నది కాదు, అసలు చంపావా లేదా అన్నది పాయింట్. నీ సంగతి ఇక్కడ కాదురా, న్యూజిలాండ్ లో చెప్తాను. కమాన్. చూడు భానుమతి, ఇంకా నువ్వు మార్వేషంలో తిరగొద్దు. చక్కగా చీర కట్టుకుని ఇటు
బొట్టు పెట్టుకుని కాటుకు పెట్టుకుని హ్యాపీగా ఉండు. కమాన్. హలో, నవ్వొద్దు. అందరికీ ఫిట్టింగ్లు పెట్టేవాడు నువ్వే నాకు తెలుసు. ఇలాంటివి చేసావనుకో ఉన్న చోటే ఉంటావు. పైకి వస్తావా? మొహమ్మద్ చేది. కమాన్.